ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. మూల నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. గుండె సంబంధిత సమస్యల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాత్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వ్యవసాయ ఎరువులపై జీఎస్టీ తగ్గింపు అంశంపై రైతులకు నెల రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుతున్న దృష్ట్యా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వార్తల వివరాలు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మూల నక్షత్రం రోజు కావడంతో కనకదుర్గమ్మను సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లలో రద్దీ కొనసాగుతోంది. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, రోజున హంసవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది. భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ రోజు సుమారు 150,000 మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా అన్ని ఏర్పాట్లతో జరుగుతున్నందుకు దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని, టెంపుల్ ఈవో, పోలీస్ శాఖ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరోవైపు మూల నక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశ్యంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. శరీరానికి ఆయుపట్టు అయిన గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఇందుకోసం గుండె జబ్బులు రాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. గుండె సంబంధిత సమస్యలను నిర్ధారించడానికి ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాత్ ల్యాబ్లను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వరల్డ్ హార్ట్ డే ఆ సందర్భంగా గుండె జబ్బు మీద అవగాహన కలిగించడం కానీ, లేదా ప్రజలను ఆదుకోవడం కోసం క్యాత్ ల్యాబ్లను పటిష్టపరచడం కానీ చేస్తున్నాం. ఇవాళ కొత్తగా ఒంగోలులో కానీ, కడపలో కానీ క్యాత్ ల్యాబ్లు ప్రారంభించడం జరిగింది. 142,000 మందిని ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుండె జబ్బులు సంబంధించి వ్యాధులకు చికిత్స అందించడం జరిగింది. దానికోసం దాదాపు 1,004 కోట్లు ఈ 15 నెలల్లోనే ఖర్చు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 45,000 రూపాయలు విలువ చేసే టెనెక్టేప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ ని ఉచితంగా అందించడం జరుగుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం మలయప్ప స్వామివారు శ్రీ కోదండరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి హనుమంతుని వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. జన్ ధన్ యోజన గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నరేంద్ర మోదీ చేపట్టిన తొలి ప్రధాన కార్యక్రమాల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన PMJDY ఒకటి. ఇది బ్యాంకు ఖాతాలను తెరవడం గురించి మాత్రమే కాకుండా ఆర్థిక సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా నిలిచింది. जनधन अकाउंट जब खोले गए ना, वो सिर्फ बैंक का अकाउंट था ऐसा नहीं है. उसे एक स्वाभिमान मिला था कि बैंक के दरवाजे मेरे लिए भी खुलते हैं. मैं भी बैंक के दरवाजे में जाकर के टेबल पे हाथ रख करके बात कर सकता. ये विश्वास हमने जगाया है.
56 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలతో ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా నిలిచింది. ఈ విజయంలో 67% ఖాతాలు గ్రామీణ చిన్న పట్టణ ప్రాంతాల్లోనే ఉండటమే కాకుండా 56% ఖాతాలు మహిళలవే కలిగి ఉండటం విశేషం. ప్రతి ఇంటికి సార్వత్రిక బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించాలనే లక్ష్యంతో పాటు ప్రత్యక్ష ప్రయోజన బదిలీలకు పునాదిగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి జన్ధన్ యోజన ఒక ఉత్ప్రేరకంగా మారింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేర్చడంతో పాటు ఆర్థిక సాధికారత కలిగిన భారతదేశాన్ని నిర్మిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎరువులు, సూక్ష్మ పోషకాలు, జీవ సంబంధ పురుగు మందులపై 12% నుంచి 5% వరకు వస్తుసేవల పన్ను జీఎస్టీ తగ్గిందని వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో పన్ను తగ్గింపు, ధరల వ్యత్యాసం తెలియజేసేలా గోడపత్రికలు, కరపత్రాలు ప్రదర్శిస్తామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతి రైతుకు అర్థమయ్యేలా జీఎస్టీ తగ్గింపుపై నెల రోజుల పాటు సదస్సులు, ప్రదర్శనలు నిర్వహిస్తామని వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీలోకి 6 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో దీంతో 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో ఎవరూ స్నానాలకు దిగవద్దని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలులో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాత్రికేయులతో మాట్లాడుతూ, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ పేరిట జీఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య ప్రజలందరికీ అందేటట్లు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 19 వరకు ఈ కార్యక్రమాలు 4 థీములుగా పెట్టుకొని మనం చేయడం జరుగుతుంది. ఈ జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. మండల స్థాయిలోను, మున్సిపాలిటీస్ లెవెల్లోను, గ్రామ స్థాయిలోను, వార్డు లెవెల్లో కూడా మనము విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉందండి. వాతావరణం. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు, కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు మరీ ముఖ్యంగా ఈ రోజు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురమన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురమన్యం, శ్రీకాకుళం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పలు ఉన్నత విద్యా సంస్థల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ నైలైట్ పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. అనంతరం గురుమూర్తి మాట్లాడుతూ, యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నైలెట్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. గుండె సంబంధిత సమస్యల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాత్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వ్యవసాయ ఎరువులపై జీఎస్టీ తగ్గింపు అంశంపై రైతులకు నెల రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతున్న దృష్ట్యా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.